ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి చాలా మోటివేషన్ స్టోరీ చూస్తాం కదా. ఈరోజు ఈ భూమి మీద దేవుడు మనల్ని మన చేయి పైనుండి ఒక నలుగురికి ఇచ్చే పొజిషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం సొసైటీకి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి చాలామంది సాధువులు చెప్తూ ఉంటారు. సో ఒక చిన్న స్టోరీతో మనం ఇవ్వగలిగే పొజిషన్లో ఉన్నప్పుడు మన స్థాయిలో మనం ఇస్తే ఎంత బాగుంటుంది అని చెప్పేసి చూద్దాం ఒకసారి. డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలామంది లీడర్స్కి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. ఈ లీడర్స్ అందరికి కూడా ఏ కంపెనీలో జాయిన్ అవుతారో ఆ కంపెనీ ప్రొఫైల్, ప్రొడక్ట్, ప్లాన్ వీటి గురించి మాత్రమే ఆ కంపెనీ ట్రైనింగ్ ఇస్తుంది. కానీ ఈ బిజినెస్ కోసం మన కాంటాక్ట్ లిస్ట్ అయిపోతే డిజిటల్గా సోషల్ మీడియా నుంచి కాంటాక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి, ఆ వచ్చిన లీడర్కి ట్రైనింగ్ ఎలా ఇచ్చాలి, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి, రిక్రూట్మెంట్ టిప్స్ ఎలా నేర్పించాలి, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలనేది ఏ కంపెనీ కూడా నేర్పించట్లా. టీంని ఎలా నిలబెట్టుకోవాలి అనే లీడర్షిప్ టెక్నిక్స్ నేర్పించట్లే. ఇవన్నీ గమనించి నేను ఒక వీడియో కోర్స్ తోటి మీ ముందుకు వచ్చాను. డైరెక్ట్ సెల్లింగ్ సక్సెస్ బ్లూ ప్రింట్. డిజిటల్ టూల్స్ నుంచి అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ దాకా ప్రతిదీ కూడా A to Z 60 వీడియోస్ తోటి కోర్స్ తీసుకొచ్చాను. ఈ కోర్సు కేవలం ఫస్ట్ సబ్స్క్రిప్షన్ తీసుకునే 100 మందికి మాత్రమే 90% ఆఫ్తో ఇస్తున్నాను. ఆ తర్వాత దీని రేట్ పెరగబోతుంది. డైరెక్ట్ సెల్లింగ్లో మీరు మీతో పాటు మీ టీం కూడా సక్సెస్ అవ్వాలనుకుంటే ఈ కోర్సు త్వరగా సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఒకరోజు ఒక భార్య భర్త కారులో పెళ్ళికి వెళ్ళి వస్తూ ఉంటారు. అది శీతాకాలం అన్నమాట, చలికాలం. సో పెళ్ళి చాలా గ్రాండ్గా జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కదా, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఒక మంచి షాల్వా ఇచ్చారనమాట. సో చలికాలంలో అది చాలా హెల్ప్ అయ్యేటట్లుంది, అలాంటిది ఇచ్చారు. ఓకే, దాన్ని తీసుకొచ్చి కార్లో పెట్టేశారు. భార్యాభర్తలు ఇద్దరు బయలుదేరారు. ఇద్దరు డిస్కస్ చేస్తున్నారు, పెళ్లి బాగా జరిగింది, ఆ ఐటెం బాగా పెట్టారు, సో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బట్టలు చాలా బాగున్నాయి, కెమెరా అంటే ఆ డెకరేషన్ చాలా బాగా చేశారు, ఇలా అన్నీ డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో వెళ్తూ ఉంటే ఒక ఫ్లైఓవర్ దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక పెద్దాయన ఆ చలిలో బాగా వణుకుతూ ఉన్నాడు. సో హస్బెండ్ అది చూసి ఆపాడు. ఎందుకు ఆపావంటే అతను బాగా చలిలో ఇబ్బంది పడుతున్నాడు, ఎట్లా వెనకాల శాల్వ ఇచ్చారు కదా, శాల్వ అతనికి ఇచ్చేసి వస్తా. లేదో చాలా కాస్ట్లీ ఉంది, మంచి శాల్వా ఇచ్చారు, అది ఇవ్వద్దు, అసలు వీళ్ళని నమ్మొద్దు. ఒకవేళ మనం ఏదైనా గిఫ్ట్ ఇచ్చినా లేకపోతే ఏదైనా దానం చేసినా దాన్ని అమ్మేసుకుంటున్నారు వీళ్ళు. అమ్మేసుకొని వీళ్ళు డ్రింక్కి ఎడిక్ట్ అవ్వడము లేకపోతే వీటితో ఎంజాయ్ చేయడము చేస్తున్నారు తప్పితే వీళ్ళు మనం ఎన్ని ఇచ్చినా మారరు, మనకు వద్దులే పద అంటే. లేదు అలా అనకు, సరే అతను ఏం చేసుకుంటాడో మనకు తెలియదు, కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అతనికి ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాము, ఎందుకంటే మనకి ఇంట్లో ఇంకా చాలా ఉన్నాయి కదా, ఈ ఒక్కదాంతో మనకు పోయేదే ఉంది, కావాలంటే రేపు ఇలాంటిది నేను ఇంకోటి కొనిస్తాను నీకు, ఈ ఒక్కరోజు అతనికి ఇద్దాం నా మాటిను అని చెప్పేసి తన దిగి వైఫ్ని కొద్దిగా కన్విన్స్ చేసి ఇద్దరు వెళ్ళే చాలా అతని చేతిలో పెట్టారు. అతను థ్యాంక్స్ సార్, చాలా చలి పుడుతుంది, నిజంగా ఆయనకి దేవుళ్ళ వచ్చారు, చాలా హెల్ప్ చేశారు అని చెప్పేసి అతను చెప్పాడు. వీళ్ళు ఏమంటే మళ్ళీ కార్లో ఇంటికి వెళ్ళిపోయారు. ఒక 2-3 డేస్ తర్వాత ఏమైందంటే సేమ్ అదే రూట్లో మళ్ళీ ఇంకొక ఫంక్షన్ వచ్చింది. ఆ ఫంక్షన్కి వెళ్ళడానికి ఇద్దరు అదే రూట్లోకి వచ్చారు. ఆ రూట్కి వచ్చేవరకు వైఫ్ గుర్తొచ్చింది. నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ అడుక్కునే వాళ్ళకి హెల్ప్ చేయొద్దని, నువ్వు వినలేదు కదా, కావాలంటే నేను ప్రూవ్ చేస్తా. ఇవాళ మనం ఎవరికైతే శాల్వా ఇచ్చామో ఆ పర్సన్ దగ్గర కార్ ఆపు, అతని దగ్గర శాల్వా ఉండదు, దాన్ని అమ్మేసుకొని ఉంటాడు చూడు అని వైఫ్ అంటుంది. సరే నీ మాట ఎందుకు కాదనాలా, చూద్దాం, అదే రూట్లో వెళ్తున్నాం కదా చూద్దామని ఆ ప్లేస్ రాగానే అక్కడ ఆపారు. ఆ వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తిని చూస్తే అతని దగ్గర ఆ కొత్త శాల్వా లేదు, మళ్ళీ పాతదే ఒక చిన్న లుంగి లాంటిది ఉంటే దాన్ని కప్పుకొని కూర్చున్నాడు. వాళ్ళ వైఫ్ అంటుంది, ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయొద్దు, దాన్ని తీసేసుకొని అమ్మేసుకొని ఉంటాడు, ఆ డబ్బులతో తాగి తందనాలు ఆడి ఉంటాడు, వీళ్ళకి ఎంత హెల్ప్ చేసినా వేస్ట్ అని కొంచెం పెద్ద పెద్ద మాటలు అనేసింది, తిట్టేసింది కూడా ఆవిడ. ఆ మాటలకి ఎవరైతే ఆ చలిలో వణుకుతున్న ఆ అడుక్కు తినే వ్యక్తి ఉన్నాడో అతను బాగా ఏడ్చేశాడు. పెద్దయిన దాదాపుగా 50-60 సంవత్సరాలు ఉంటాయి. సో హస్బెండ్ అడిగాడు, అసలు ఏమైంది, నీకు ఇచ్చిన శాల్వా తీసేసి మళ్ళీ ఆ పాతది చినిగిపోయిన లుంగి కప్పుకొని కూర్చున్నావు, ఏం జరిగింది, నీకు ఇచ్చిన శాల్వా ఏమైంది అని అంటే రోడ్డు కట్టుపక్క చూపించాడు. రోడ్డు కట్టుపక్క ఒక ముసలావిడ కూర్చున్నాను చూడండి, నాకన్నా పెద్ద ఆవిడ, కాలు ఇరిగింది, ట్రీట్మెంట్ చేయడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు, ఆమె ఎక్కడి నుంచి కదలలేని పరిస్థితి, ఆ దగ్గర నుంచి ఎవరు పోతే ఆ ఈగలు వాళ్తున్నాయి ఆమె చుట్టూ, చాలా చిరాగ్గా ఉంది అని చెప్పేసి ఎవరు పోవట్లా, ₹1 కూడా ఎవరు వేయట్లేదు. సో ఈ చలిలో ఆ రోజు మీరు ఇచ్చిపోయిన మరుక్షణం ఆ చలిలో ఆమె బాగా గజగజ వణుకుతుంది, ఇక్కడికి రాలేని పరిస్థితిలో ఉంది. అందుకని నేనేం చేశానంటే కనీసం నేను అటు ఇటు నడవగలుగుతున్నాను కాబట్టి ఇంకెవరో ఒకరు నాకు ఇది ఇవ్వగలుగుతారు, ఆమె కదలలేని పరిస్థితిలో ఉంది కాబట్టి తీసుకెళ్ళి ఆమెకు కప్పాను, ఆమె దగ్గరే ఉంది చూడండి అని చెప్పేసి చాలా చూపించాడు. నేను ఈ ప్రాబ్లమ్ని తట్టుకోగలిగే పొజిషన్లో ఉన్నా,
నాకు నా దగ్గర ఆల్రెడీ ఒక లుంగి ఉంది. ఆవిడ దగ్గర పాపం కప్పుకోవడానికి ఆ పాత చిరిగిపోయిన చీర ఒకటే కట్టుకొని ఉంటుంది. చాలా నేను చూస్తున్నాను. నేను ఈ శాల్వా ఆమెకి హెల్ప్ అవుద్దని నేను ఇవ్వగలిగే పొజిషన్లో ఉన్నాను కాబట్టి ఇచ్చాను. మీరు నాకు ఇచ్చింది ఆమెకి ఇచ్చాను అని చెప్పాడు. అప్పుడు ఆ లేడీ చాలా బాధపడింది. అయ్యో తొందరపడి ఎంత మాట అన్నాను, మేము ఇవ్వగలిగే పొజిషన్లో ఉండి నీకు ఇచ్చాము, నువ్వు కూడా ఈ ప్రాబ్లం తట్టుకోగలనని చెప్పి ఇంకొకరికి హెల్ప్ చేయడానికి చూసావు చూడు. నిజంగా అది చాలా మానవత్వంతో కూడుకున్న పని. నా మాటలు క్షమించండి, పట్టించుకోకండి అని చెప్పి వాళ్ళ హస్బెండ్కి చెప్పి ఆమె అక్కడే నిలబడి సో ఇమీడియట్గా ఆ దగ్గరలో ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ఇంకో మంచి క్వాలిటీ శాలువా ఒకటి కొని అతనికి కప్పి వెళ్ళిపోయారు. దేవుడు మనందరినీ కూడా ఏదో ఒకటి హెల్ప్ చేసే పొజిషన్లోనే ఇచ్చాడు. మనం అప్పుల పాలు కాకుండా, మన రేంజ్ దాటి మనం అప్పులు చేసి హెల్ప్ చేయకుండా, మీకున్న దాంట్లో ఇంకొక 10 మందికి ఎంతో కొంత సాయం చేయగలిగితే ఖచ్చితంగా చేయండి. మన శాస్త్రాల్లోనే చెప్తారు, ఓకే, మానవ సేవే మాధవ సేవ అని. మీరు చేసిన సహాయం ఎక్కడికి పోదు, ఏదో ఒక రోజు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ రామకృష్ణ ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.